హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ విమెన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్రిస్పీ పొటాటో ఫింగర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి లోపల సాఫ్ట్గా, పైన చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుంటే పిల్లలే కాదు, పెద్దలే కాదు, అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే వీటిని ఏదైనా పార్టీస్కి స్టార్టర్గా సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ పొటాటో ఫింగర్స్ని చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని మందపాటి ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇవి రెండు వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే వాటర్ని కొలుచుకున్నారో అదే కప్పుతో 1/2 కప్ బొంబాయి రవ్వ తీసుకుని ఈ విధంగా కలుపుతూ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. దీనివల్ల బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి ఈ మిశ్రమం గట్టిగా అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా పోయి గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు దీన్ని పక్కన పెట్టేస్తే ఇది కొంచెం చల్లారుతుంది. ఇది చల్లారేలోపు 3 ఆలూని వాటర్లో ఉడికించుకుని ఈ విధంగా పైన పొట్టు తీసేసి ఒక బౌల్లోకి గ్రేటర్ సహాయంతో ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా ఆలూని తురుముకోవడం వల్ల ఆలు గడ్డలు గడ్డలుగా లేకుండా మెత్తగా స్మాష్ అవుతుంది. చూడండి, మొత్తం ఆలూల్ని ఈ విధంగా తురుము పెట్టుకోవాలి. ఈలోపు ఉడికించుకున్న బొంబాయి రవ్వ కూడా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని చపాతీ పిండి కలుపుకున్నట్టు గట్టిగా మద్దన చేస్తూ 1 నిమిషం పాటు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చపాతీ పిండిలా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న ఆలూని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను అల్లం పచ్చిమిర్చి పేస్టు, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చిని ఈ విధంగా కోసుగా దంచుకుని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా తురుముకున్న కొంచెం కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇందాక బొంబాయి రవ్వ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నాం కదా, సో చూసుకుని వేసుకోండి, కొంచెమే సాల్ట్ పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు దీన్ని కూడా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇందులో చాలా రకాల మసాలాలు వేసారండి, ఇవన్నీ వేసుకోవడం కష్టం. ఇంకా ఈజీగా రెసిపీ కావాలనుకుంటే జస్ట్ ఉడికించుకున్న బొంబాయి రవ్వ ఆలు మిశ్రమంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీరని యాడ్ చేసుకుని ఉప్పు వేసి కలుపుకొని చేసుకోండి, అవి కూడా బాగుంటాయి. బట్ మీకు కొంచెం స్పైసీగా టేస్టీగా కావాలనుకుంటే మాత్రం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని చేసుకోండి. పొటాటో ఫింగర్స్ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుని చేతికి అప్లై చేసుకుని కొంచెం ముద్దను తీసుకుని చేతి మీద పెట్టుకుని పొడవుగా వీటిని రోల్ చేసుకోవాలి. ఇలా కొంచెం రోల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని ఈ విధంగా రోల్ చేసుకుంటే ఈవెన్గా రోల్ అవుతుంది. వీటిని రోల్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ మధ్యలో గ్యాప్ లేకుండా రోల్ చేసుకోవాలి, లేదంటే మనం వీటిని డీప్ ఫ్రై చేసినప్పుడు ఇవి విడిపోతాయి. చూడండి, ఈ విధంగా రోల్ చేసుకుంటే వీటిని పొటాటో ఫింగర్స్ అంటారు. ఈ విధంగా అన్నిటిని రోల్ చేసుకోవాలి. ఇదే పిండిని మనం 3 రకాలుగా రోల్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ పిండి మొత్తాన్ని 3 రకాలు కొన్ని చేసి పెట్టాను. ఇలా పొడవుగా లావుగా చేసుకుంటే వీటిని పొటాటో ఫింగర్స్ అంటారండి. ఇవి కొంచెం లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా ఉంటాయి. అలా కాకుండా వీటిని ఇలా చాలా సన్నగా, చాలా పొడవుగా చేసుకుంటే వీటిని పొటాటో స్టిక్స్ అంటారండి. ఇవి పొటాటో ఫింగర్స్ కన్నా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఈ పిండినే ఈ విధంగా రౌండ్స్లా, కాయిన్స్లా చేసుకుంటే వీటిని కట్లెట్స్ అంటారు. ఇవి రెండింటి మీద కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో కూడా వీటిని తయారు చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే ముందుగా తయారు చేసుకున్న పొటాటో ఫింగర్స్ని ఈ విధంగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపడా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫింగర్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా పొటాటో స్టిక్స్ని, కట్లెట్స్ని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొటాటో ఫింగర్స్ లానే కాకుండా మీకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఈ పొటాటో ఫింగర్స్ చాలా బాగుంటాయండి. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. నేను ఇప్పుడు ఒకటి కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటిని సాస్తో తింటే చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు తప్పకుండా కామెంట్లో చెప్తారు కదా. మరి మీరు ఈ ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ని కూడా ప్రెస్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.